ఈ వీడియో యాక్చువల్గా ఇది మన సండే స్పెషల్ అనాలిసిస్ వీడియో. టాప్ 5 ఉంటారా, టాప్ 6 ఉంటారా, టీటీఎఫ్ సంగతి ఏంటి ఇదంతా. దీనిని నేను ఆల్రెడీ చేశాను. కానీ అందులో ఏంటంటే స్టార్టింగ్లో హ్యాపీ సండే, తిన్నారా, చికెన్లా, మటన్లా, రిలాక్స్ అవుతున్నారా, ఇలాంటి కొద్దిగా కామెడీ అంతా మనం ఎప్పుడు మాట్లాడుకునే విధంగా ఉంటుంది. అప్పుడు ఏదంటే మధ్యాహ్నం చేసింది అది. ఇప్పుడు అది అప్లోడ్ చేశారనుకోండి కన్ఫ్యూజ్ అవుతారు. అందుకోసం అని చెప్పి మళ్ళీ చేస్తున్నాను అనమాట. ఎలాగో 15 మినిట్స్ 10 to 15 మినిట్స్ వీడియోనే కాబట్టి మళ్ళీ చేసేస్తున్నా. ఎందుకులే కన్ఫ్యూజన్స్ ఎందుకుండా ఉంటే. అలాగే మిడ్ నైట్ టాక్స్ లేవు, ఆ ఇన్ఫర్మేషన్ కూడా ఇద్దాం. సో మిడ్ నైట్ టాక్స్ వాళ్ళేం డిస్కషన్ చేసుకోలేదు. దివ్య గారు ఎలిమినేట్ అయిపోయిన తర్వాత అందరూ చక్కగా తినేసి రిలాక్స్ అయ్యి హాయిగా పడుకున్నారు. మేబీ వాళ్ళు ఏదైనా డిస్కషన్ చేసినా కూడా మనం చూపించట్లా ఈ మధ్య. అంటే వాళ్ళకి కాంటెంట్ తగ్గిపోతుంది కదా, సో ఎపిసోడ్ కోసం ఉంచుకొని ఉంటారు. ఎనీవే, సో ఇది మన సండే స్పెషల్ అనాలిసిస్ వీడియో. ఈ సీజన్ టాప్ 5 పెడతాడా, బిగ్ బాస్ టాప్ 6 పెడతాడా, టీటీఎఫ్ ఎలాంటి రోల్ ప్లే చేయబోతుంది, సంజనా గారు ఎలా గేమ్ని తిప్పారు, డీటెయిల్గా మాట్లాడుకుందాం. లెట్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు టాప్ న్యూస్. సో ముందుగా మీరు ఈ వీడియో లైక్ చేసి మీ టాప్ 5 ఎవరు, లేదంటే మీరు టాప్ 6 అనుకుంటున్నారా, ఫస్ట్ టాప్ 5 అనుకుంటున్నారా, టాప్ 6 అనుకుంటున్నారా, అనుకుంటే వాళ్ళు ఎవరుంటారు, మీ ఆర్డర్ అనేది కామెంట్ చేయండి. నాట్ ర్యాండమ్ ఆర్డర్. ఇంకో ఫస్ట్ కళ్యాణ్ ఉంటాడనో, ఫస్ట్ తనుజ ఉంటుందనో, ఫస్ట్ ఇమాన్యుల్ ఉంటాడనో, మీరు ఎవరు అనుకుంటారు వాళ్ళ పేరు టక్ రాసుకుంటా కామెంట్ చేయండి. చూద్దాం ఎవరికి ఎలా ఉందా అని చెప్పి. అంటే రోబో కామెంట్స్ కాకుండా మనం యాజ్ ఏ ఆడియన్స్గా, యాజ్ ఏ ఫ్యాన్స్గా మీ ఉద్దేశం తెలుస్తుంది. వీడియో లైక్ చేయండి. అలాగే కొత్తగా చూసేవాళ్ళు, ఛానల్ చూస్తే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు, సో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో 73 అంత మనం ఇప్పుడు క్రాస్ అయ్యాము. 72 73 ఏదోటి. 75కి చాలా దగ్గరలో ఉన్నాము. ఇంకొక అయిపోతుంది. మనందరం సపోర్ట్ చేసుకుంటే ఒకరికొకరు అయిపోతుంది. బట్ ఏంటి అంటే ఇక ఎలాగే ఉంటాయి, ఒకసారి ప్రైస్ చేసినప్పుడు సబ్స్క్రైబర్స్ పెరగడం, దాని తర్వాత ప్రాబ్లం ఉన్నప్పుడు చెప్పడం, ఇట్స్ ఓకే. ఎనీవే స్టార్ట్ చేద్దాం. ఈసారి టాప్ 5 ఉంటుందా, టాప్ 6 ఉంటుందా అంటే నాకెందుకో నా గట్ ఫీలింగ్ ఈసారి టాప్ 6 పెడతారేమో బిగ్ బాస్ అనుకుంటున్నా. టాప్ 5 ఉంటేనే మజా ఉంటుంది. నేను టాప్ 5కే సపోర్ట్ చేస్తాను, టాప్ 6 సపోర్ట్ చేయను. బట్ కొన్ని క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి, దానివల్ల వాళ్ళు టాప్ 6 పెడతారేమో అనుకుంటున్నా. జనరల్గా మనకి టాప్ 5 పెట్టేటప్పుడు మనం అనుకునేది, మరి బిగ్ బాస్ టీం అనుకుంటారు లేదు తెలియదు కానీ, ఒక అమ్మాయి ఉండాలి, ఒక వైల్డ్ కార్డ్ ఉండాలి, ఇలా గేమ్ ఆడే వాళ్ళు ఉండాలి. ఒకవేళ ఓటింగ్ లేకపోయినా కూడా ఇలా పుష్ చేసుకుంటూ వెళ్తారు. ఓటింగ్ లేకపోయినా ఒకరిని బాగా టాస్క్లు ఆడినా, బాగా ఎంటర్టైన్మెంట్ చేసిన లాస్ట్ ఇయర్ చూసాం మనం. అవినాష్ ఓటింగ్ లేకపోయినా కూడా కొంచెం పుష్ చేసుకుంటూ వెళ్ళారు. అలా పుష్ చేసుకుంటూ వెళ్తారు. చాలా క్యాలిక్యులేషన్స్ ఉంటాయి, మ్యానిపులేషన్స్ ఉంటాయి. ఆ టాప్ 5 తీర్చడానికి బిగ్ బాస్ చాలా కష్టాలు పడుతూ ఉంటాడు, ఆ కంటెస్టెంట్ పుష్ చేసుకుంటా. ఇలా చాలా జరుగుతుంటాయి. కొన్నిసార్లు ఏమైందంటే టాప్ 6 ఈవెన్ మనకు ఒకసారి పెట్టినట్టు నాకు తెలిసి సీజన్ 7లో ఓటీటీలో ఉన్నాయి, టాప్ 7 దాకా ఉన్నట్టున్నాయి. ఓటీటీలో పెట్టడానికి రీజన్ ఏంటంటే, ఒకటి అర్జున్ వైల్డ్ కార్డ్గా వచ్చాడు, ఛానల్ ఫేసు చాలా కష్టపడి ఆడాడు, బలంగా ఆడాడు. బట్ ఓట్ బ్యాంక్ అన్నది అంతగా బిల్డ్ అవ్వలేదు వైల్డ్ కార్డ్గా రావడం వల్ల. సో అతన్ని పుష్ చేయడం కోసం తీసుకొచ్చి తన కోసమే టాప్ 6 పెట్టారు. ఇన్ఫ్యాక్ట్ మీకు బాగా గుర్తుంటే అదే అనుకుంటా మొదటిసారి నాకు తెలిసి టికెట్ టు ఫినాలే గెలిచినప్పుడు ఆ వారానికి కూడా ఇమ్యూనిటీ ఇచ్చారు. మీకు బాగా గుర్తుంటే అది ఫస్ట్ అనౌన్స్ చేయాల. అర్జున్ గెలిచిన తర్వాత అనౌన్స్ చేసింది ఏంటి అంటే, ఈ వారం నువ్వు సేవ్ అవుతావు, నెక్స్ట్ వారం సేవ్ అవుతావు, సో నువ్వు టికెట్ టు ఫినాలే గెలిచే కాబట్టి నువ్వు ఫైనల్ గెలిపోతున్నావు కాబట్టి ఈ వారం సేవ్ అయిపోయినట్టే అన్న విధంగా అనౌన్స్ చేశారు. అదే ఫస్ట్ టైం, అక్కడి నుంచే జరుగుతుంది అంతా. సో ఆ విధంగా అనౌన్స్ చేసి అప్పుడు తన్ని ఆ వారం నామినేషన్లో సేవ్ చేశారు. అదర్వైజ్ 14th వీక్ అర్జున్ అప్పుడు ఎలిమినేట్ అయిపోయాడు, లీస్ట్లోనే ఉన్నాడు. సో అలా కాదు, గేమ్ ఆడే వాళ్ళు టాస్క్లు ఎన్ని బలంగా ఆడాడు, ఒపీనియన్స్ బలంగా చెప్పుకున్నాడు, అంతా చేశాడు. వైల్డ్ కార్డ్స్గా అంతమంది వచ్చి అదే ఫస్ట్ గ్రాండ్ లాంచ్ 2.0 అని చెప్పి, రీలాంచ్ 2.0 అని చెప్పి అంత అడావుట్ చేసి చివరికి ఒక్క వైల్డ్ కార్డ్ కూడా లేకపోతే పరుగు పోద్దు అనుకున్నారు, ఏదనుకున్నారు. కానీ అప్పుడు 6 పెట్టారు. 6 పెట్టి మళ్ళీ ఎలిమినేషన్ అయినప్పుడు 6th తిని ఎలిమినేట్ అయ్యాడు, 5th ప్రియాంక గారు ఎలిమినేట్ అయ్యారు, 4th ఎవరు ఎలిమినేట్ అయినట్టు సూట్ కేసు తీసుకొని అట్లా జరిగింది. ఈసారి కూడా సంథింగ్ సిమిలర్గా జరిగిద్దేమో నాకు అనిపిస్తుంది. నాట్ ఓన్లీ అబౌట్ టికెట్ టు ఫినాలే రిగార్డ్లెస్ ఆఫ్ టికెట్ టు ఫినాలే ఎవరు గెలిచినా కూడా చివరికి బిగ్ బాస్ టాప్ 6 పెడతాడేమో అనుకున్నారు. రీజన్ ఏంటంటే, మనకి ఒక 4 అయితే కన్ఫామ్. నేను ఓటింగ్ ఒక్కొక్కరికి పెట్టుకుంటూ వచ్చాను. ఒకసారి డెమోని పెట్టాను, ఒకసారి బర్నియాని పెట్టాను, ఒకసారి సుమనాన్ని పెట్టాను, ఒకసారి సంజనా గారిని పెట్టాను, ఒకసారి రీతుని పెట్టాను. సో ఉన్న వాళ్ళందరినీ 3 ప్లేసులు కాన్స్టెంట్గా ఉంచి 4th ప్లేస్ని పెట్టుకుంటూ వచ్చాను. వాళ్ళందరినీ పెట్టుకుంటూ వచ్చినప్పుడు అందరికన్నా ఎక్కువ ఓటింగ్ అనిపించింది డెమోన్కి. సో డెమోన్ వరకు టాప్ 4 కన్ఫామ్, దాన్ని మార్చే అవకాశం లేదు. వాళ్ళ ఓటింగ్ ఫిక్స్. ఏదో ఫస్ట్ ప్లేస్లో కళ్యాణ్ ఉండొచ్చు, లేదంటే తనుజ ఉండొచ్చు. పోటాపోటీగా ఉంది. అక్కడ ప్రజెంట్ సిచ్యువేషన్ మాత్రం వన్ సైడెడ్గా లేదు, పోటాపోటీగా ఉంది. ఇంకా రాబోయే రోజుల్లో దాన్ని బట్టి ఉంటుంది. నాకైతే నేను ఆనెస్ట్గా చెప్తున్నా, కళ్యాణ్ కెప్టెన్ అవుట్ అయితే నాకు ఇష్టం లేదు అసలు. యాక్చువల్గా ఇప్పుడు టికెట్ టు ఫినాల్కి వెళ్ళడం అసలు ఇష్టం లేదు, కళ్యాణ్ కానీ తనుజ కానీ ఎవరైనా సరే. ఎందుకంటే ఓటింగ్ ఉంది కదా, వాళ్ళ ఓటింగ్ వాళ్ళకి పడతా ఉంటేనే ఆ గేమ్లో ఉన్న మజా వస్తుంది. అది కానీ డీవేట్ అయిపోయింది అనుకోండి, మళ్ళీ కొంతమంది డీవేట్ అయిపోవటం అదొక హ్యాబిట్గా ఉండాలి. ఇంకా డైలీ
డైలీ మనకు హ్యాబిట్ వచ్చేయాలి ఏంటంటే ఓటేసేయాలి అని చెప్పి మన ఫేవరెట్ కంటెస్టెంట్కి. అది కనుక చేంజ్ అయితే 1-2%లో కూడా చాలా డిఫరెన్స్ వచ్చేస్తుంది. అందుకని నాకు ఈ ఎవరైతే కంటెస్టెంట్స్ ఉంటారో టాప్ కంటెస్టెంట్స్ వాళ్ళు చివరికి వచ్చాక గట్టిగా ఆడాలి కానీ గెలవకూడదు. సారీ, గట్టిగా ఆడాలి కానీ గెలవకూడదు అలా అనిపిస్తుంది. సో వీళ్ళిద్దరూ గట్టిగా ఆడాలి కానీ గెలవద్దు అలా అని చెప్పి నేను యాజ్ ఏ వ్యూవర్గా కోరుకుంటాను అనమాట. ఆ పోటాపోటీ ఉండాలి, వన్ సైడెడ్గా ఉండకూడదు విన్నర్ అని చెప్పి. మరి మీరు యాజ్ ఎ ఫ్యాన్స్గా మీరు ఏం థింక్ చేస్తారని నాకు తెలియదు ఈ విషయం మీద. సో బిట్ అక్కడ కొంచెం డిసప్పాయింటింగ్ అనిపించింది. ఇట్స్ ఓకే, కళ్యాణ్ చెప్పినాడు అట్లీస్ట్ టీటీఎఫ్ గెలవకూడదని కోరుకుంటున్నాను నేను. మరి తప్పు అదే మీరు తప్పుగా అనుకుంటే ఏం చేయలేను, కానీ అది నా ఉద్దేశం. అలా ఉండాలి, ఇద్దరికి ఫైట్ ఉండాలి అని చెప్పి. అయితే వీళ్ళిద్దరిలో ఎవరైనా ఉండొచ్చు. సెకండ్ ఇమాన్యుయల్, సో థర్డ్ డెమోను, ఫోర్త్కి వచ్చేపాటికి ఏంటంటే ఒక్క నిమిషం. సో థర్డ్ ఇమాన్యుయల్, ఫోర్త్ డెమోను 7% అంత ఉంది. ఇక్కడ మిగతా నలుగురిని నేను పెట్టుకుంటా యూట్యూబ్ పోస్ట్ వెళ్ళినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే 5% బర్నియానికి వచ్చింది, 3% సంజన గారికి వచ్చింది, 3% రీతుకు వచ్చింది, 2% సుమనానికి వచ్చింది. సరే, నా దివ్యది పెట్టే లోపల దివ్య ఎలిమినేషన్ అయిపోయారు. సో ఇప్పుడు మళ్ళీ టేబుల్స్ ఇప్పుడు లాస్ట్ సాటర్డే ఎపిసోడ్ తర్వాత మళ్ళీ అదంతా ట్విస్ట్ అయ్యే అవకాశం ఉంది. సాటర్డే ముందు వరకు ఈ రిజల్ట్ అనమాట. అయితే ఇందులో క్లియర్ కట్గా నాకు అర్థమైంది ఏంటి అంటే, అలాగే ఈరోజు డేంజర్ జోన్ చూసుకున్నా కూడా నేను ఈ వీడియో మళ్ళీ రివర్స్ చేయడానికి కారణం అంటే ఈ ఎక్స్ట్రా పాయింట్ యాడ్ చేయడానికి. సో ఈరోజు బాటమ్ 2 చూసుకున్నా కూడా డేంజర్ జోన్లో సుమనన్నను పెట్టారు కాబట్టి నాకేమర్థం అవుతుందంటే సుమనన్న ఈ ఈక్వేషన్లో ఉండరు అని అనిపిస్తుంది. ఎస్పెషల్లీ ఇమాన్యుయల్ నామినేషన్లోకి వస్తే చివరికి వచ్చేప్పటికి సుమనన్నది పాయింట్ ఉండదు. సో సుమనన్న ఎలిమినేట్ అయిపోతారు. మిగిలేదు ఎవరంటే బర్నీ అన్న, సంజన గారు, రీతు. మనకి ఒక ప్లేస్ మిగిలింది. ఈ ఒక్క ప్లేస్లో ఆ ఫ్రైడే వరకు ఉన్న ఓటింగ్ చూసుకుంటేనేమో బర్నీ అన్నకి చాలా ఎడ్జ్ ఉంది. సో అక్కడ వరకు తీసుకుంటే బర్నీ అన్న టాప్ 5కి వెళ్తారు, సంజన గారు నెక్స్ట్ రీతు ఎలిమినేట్ అయిపోతారు, డబుల్ ఎలిమినేషన్ కానీ ఏదో ఒకటి ఎలిమినేట్ అయిపోతారు, టాప్ 5 క్లోజ్ అయిపోతుంది. సో ఇది సింపుల్గా జరిగిపోతుంది ఈక్వేషను అని చెప్పి నేను అనుకున్నా, అలా ఆలోచిస్తూ ఉన్నా. సో ఇలా జరిగిద్దేమో అంటే ఆ ఓటింగ్ పోల్స్ని బట్టి చూసుకుంటే కొద్ది గొప్ప ఇలా జరిగిద్దేమో అని అనుకున్నా. ఇక్కడ ట్విస్ట్ చేస్తే ఏం ట్విస్ట్ అవ్వాలి, మా అయితే టికెట్ టు ఫినాలే గెలిచేదాన్ని బట్టి ట్విస్ట్ అవ్వాలని అనుకున్నా. మళ్ళీ నా ఆలోచన చెప్తానండి వెనక్కి వచ్చి. సో ఇక్కడ ఏమనుకున్నానంటే ఈ 5 లేదంటే టికెట్ టు ఫినాలే ట్విస్ట్ ఇవ్వాలి. టికెట్ టు ఫినాలే ఎలా ట్విస్ట్ ఇవ్వాలి, ఒకవేళ టికెట్ టు ఫినాలే కనుక డెమోన్ గెలిస్తే అప్పుడు ఆ ఓటింగ్ ఏదైనా రీతికి అడ్వాంటేజ్ అయ్యి బర్నీ అన్న ఈక్వేషన్ నుంచి అవుట్ అయ్యి రీతు ఏమైనా జాయిన్ అయ్యి సో కళ్యాణ్, తనూజ, డెమోను, రీతు, ఇమాన్యుయల్ ఇలాగ ఎవరో టాప్ 5 కూడా పెట్టారో ఫ్యామిలీ అలా వెళ్ళిపోతారు అని అనుకున్నా. ఒకవేళ అదే టికెట్ టు ఫినాలే కనుక కళ్యాణ్ గెలిస్తే అంటే ఇప్పుడు ఏమైపోయిందంటే ఫ్రైడే టాస్ చూసిన తర్వాత డెమోన్ గెలవడం కొంచెం కష్టంగా అనిపించింది. ఇప్పుడు కూడా ఇంకా సెట్ అవ్వలేదు. నాకు తెలిసి ఆ టాస్క్లన్నీ ఆల్రెడీ అనిపిస్తుంది నాకు. సో దానివల్ల నాకు టికెట్ టు ఫినాలే డెమోన్ మీద కొంచెం హోప్స్ తక్కువే ఉన్నాయి అంటే తన హెల్త్ పరంగా చూసుకుంటే. సో అదే కనుక ఇప్పుడు కళ్యాణ్ గెలిస్తే ఎవరికి అడ్వాంటేజ్ అయ్యిద్ది అంటే నేను అనుకోవటం, నాకు తెలిసి అది సంజన గారికి ఏమైనా అడ్వాంటేజ్ అయ్యిద్దేమో అనుకుంటున్నా. తనుజకి అయితే అవ్వదు, పాయింట్ నెంబర్ 1. ఇమాన్యుయల్కి అవ్వచ్చు కొద్దో గొప్ప, సుమన్ శెట్టి అన్నకి అవ్వదు నాకు తెలిసి నేను అనుకోవటం, బర్నీ అన్నకు కూడా అవ్వదు. మేబీ వాళ్ళు ఆ టైంలో గేమ్ చూసుకోనో, ఎవరు బాగా ఆడారో చూసుకోనో, ఎవరు డిజర్వింగ్గా చూసుకోనో, వాళ్ళు పడిన కష్టం చూసుకోనో ఓట్లు స్ప్లిట్ అవ్వచ్చు. బట్ మేజర్ అడ్వాంటేజ్ నేను అనుకోవటం మాత్రం మేబీ రీతికైతే అసలు లేరు నాకు. అది అంటే వాళ్ళ ప్యాటర్న్ వాళ్ళంతా చూసినప్పుడు మన సంజన గారు ఇష్యూ అయినప్పుడు మెజారిటీ సపోర్ట్ సంజన గారి ఫ్యాన్స్ కాకుండా నెక్స్ట్ సపోర్ట్ వచ్చింది కళ్యాణ్ ఫ్యాన్స్ నుంచి. అంటే వాళ్ళ ప్రీవియస్ కామెంట్స్ ఇవన్నీ చూసుకొని నాకు అనిపించింది కొంతమంది, అందరూ గారు. సో ఆ విధంగా సంజన గారికి వేస్తే అది అప్పుడు సంజన గారికి అడ్వాంటేజ్ అయిద్దేమో, దానివల్ల సంజన గారు వెళ్తారేమో. సో రీతు, బర్నీ గారు అవుట్ ఆఫ్ ద ఈక్వేషన్ అయిపోతారేమో అని అనిపించింది ఒకవేళ కళ్యాణ్ గెలిస్తే. లేదు ఒకవేళ ఇమాన్యుయల్ గెలిచినా కూడా అప్పుడు అడ్వాంటేజ్ మేజర్గా సంజన గారి వైపే ఉంటుందేమో అనుకుంటున్నా. ఎందుకంటే ఈ వారం ఒకవేళ అప్పటికి సుమనాన్ని ఉంటే సుమనానికి వెళ్ళొచ్చు అడ్వాంటేజ్. కానీ ఈ వారం ఇప్పుడు చూసుకుంటే టికెట్ ఫినాలే అయిపోగానే నాకు తెలిసి మ్యాక్సిమం సుమనాన్ని ఎలిమినేట్ అయిపోతారు. ఆయనకున్న ఓటింగ్ని చూసుకుంటే చెప్తున్నా, అవ్వాలి అని అనట్లేదు నేను, జస్ట్ అనాలిసిస్. వెళ్ళిపోయినప్పుడు ఇమాన్యుయల్ ఓటింగ్ ఇంకెవరికి షిఫ్ట్ అవుతుంది, రీతికైతే షిఫ్ట్ అవ్వదు. ఎందుకంటే ఈ నామినేషన్స్ ఇవన్నీ చూసుకుంటే కనుక రీతికైతే షిఫ్ట్ చేయరు. మామూలుగా వాళ్ళ మధ్య బాండింగ్ ఉన్న, ఫ్రెండ్షిప్ ఉన్న ఏదైనా సరే. సో కొద్ది గొప్ప ఇమాన్యుయల్ ఫ్యాన్స్ సంజన గారికే సపోర్ట్ తీసుకుంటారు. ఆ లెక్క చూసుకున్నా కూడా సంజన గారికి అడ్వాంటేజ్ ఉంటుంది 5th ప్లేస్లోకి వెళ్ళడానికి. నెక్స్ట్ తనూజ గారు, ఒకవేళ తనూజ గారు గెలిస్తే టికెట్ ఫినాలే అప్పుడు బర్నీ అన్నకి అడ్వాంటేజ్ ఉంటుంది. మ్యాక్సిమం ఆవిడ ఓట్లు బర్నీ అన్నకి కానీ రీతుకి కానీ వీళ్ళిద్దరికీ షిఫ్ట్ అవుతాయి, సంజన గారికి షిఫ్ట్ అవ్వవు. సో ఆ విధంగా చూసుకుంటే రీతు కానీ బర్నీ గారు కానీ ఆ టైంకి వాళ్ళు ఎవరితో అయితే గొడవలు పెట్టుకున్నారు, ఇప్పుడు తనుజకి రీతుకి గొడవ అయితే కనుక బర్నీ గారికి వెళ్ళిపోతాయి, బర్నీ గారికి తనుజ గారికి గొడవ అయితే కనుక ఆ ఓట్లు రీతికి వెళ్ళిపోతాయి. ఆ విధంగా వాళ్ళకి అడ్వాంటేజ్ అవుతుంది. సో ఆ 5th ప్లేస్ అన్నది టికెట్ ఫినాలే ఎవరు గెలుస్తారో వాళ్ళ మీద. ఒకవేళ రీతుని గెలిచింది అనుకోండి రీతుకి అడ్వాంటేజ్, సంజన గారు గెలిస్తే సంజన గారికి అడ్వాంటేజ్.
సో వాళ్ళు గెలిచే దాన్ని బట్టి ఆ 5th ప్లేస్ అనేది డిసైడ్ అవుతుంది. పక్కనోడు గెలిచి మనకి బాండింగ్ ఉంటే మనకి అవుతుంది అన్నట్టు. ఇక్కడ ఒకవేళ రిగార్డ్లెస్ ఆఫ్ ఎవరు గెలిచినా, ఫర్ సపోజ్ ఎవరైనా గెలవని, అప్పుడు ఆ టాప్ 5 ఉంచుతారా, టాప్ 6 ఉంచుతారా? ఒకవేళ భరణి గారు, సంజన గారు, రీతు ముగ్గురు బయటే ఉన్నారు, 4th ప్లేసెస్ ఫిల్ అయినాయి. ఒకళ్ళు సపోజ్ రీతునే వెళ్ళిపోయింది అనుకోండి ఎవరో గెలిచి, అప్పుడు టాప్ 5 బదులు టాప్ 6 పెడతారేమో అనుకుంటున్నాను నేను. ఎందుకు అంటే మొత్తం యంగ్స్టర్సే ఉన్నారు. వీళ్ళు సీనియర్ సిటిజన్స్ అని కాదు, సీనియర్స్. వీళ్ళు సీనియర్ కేటగిరీ కిందకి వస్తారు. మొత్తం యంగ్స్టర్సే ఉన్నప్పుడు అంటే ఇంక సీనియర్స్ వచ్చి సీనియర్స్ బలంగా ఆడినా, ఇప్పుడు భరణి అన్న టాస్క్ ప్రకారం బలంగా ఆడినట్టే, సంజన గారు మాటల ప్రకారం బలంగా ఆడినట్టే, ఆవిడ స్టాండ్ ఆవిడ తీసుకోవటం కానీ ఏదైనా సరే ఆటను తిప్పడం కోసం ఆవిడ తప్పో రైటో పాజిటివ్ నెగిటివ్ ఏదో చేశారు. అలాంటప్పుడు ఒక్కళ్ళు కూడా కన్సిడర్ చేయకపోతే సీనియర్స్ ఎవరు వచ్చారంటే ఏదో జస్ట్ టీఆర్పీ కోసం వాడుకోవటం, ఏదో ఇంకా పెట్టాము ఆడాము వెళ్ళిపోయాము అన్నట్టే ఉంటారు అని అనిపించుకోవటం. అంత దూరం వచ్చిన తర్వాత వాళ్ళని కూడా పెడితే తర్వాత ఫ్యూచర్లో ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళకి ఒక హోప్ ఉంటుంది, ఓకే మనం కూడా కొంచెం గట్టిగా ఆడినా కూడా మనల్ని టాప్ 5 తీసుకెళ్తారు, టాప్ 3కి వెళ్ళొచ్చు, మనకి ఆ హోప్స్ ఉన్నాయి అని ఒకటి క్రియేట్ అవుతుంది. ఆ విధంగా ఆలోచించి ఫినాల వీక్లో ఎయిదర్ భరణి అని కానీ సంజన గారిని కానీ వాళ్ళ ఓటింగ్ ప్రకారం వాళ్ళని తీసుకెళ్తారేమో అని అనిపిస్తుంది నాకు. దాని ప్రకారం టాప్ 6 పెడతారేమో అనుకున్నా. ఈ యంగ్స్టర్స్లో ఎవరైనా కొట్టి టాప్ 5 యంగ్స్టర్స్ కనుక ఫిక్స్ అయితే అప్పుడు వీళ్ళిద్దరికి ఉంచడం కోసం, వీళ్ళిద్దరిలో ఒకళ్ళని ఉంచడం కోసం టాప్ 6 పెడతారు అని అనుకుంటున్నాను నేను. అది నాకు టాప్ 6 కాన్సెప్ట్ నాకు అనిపించింది. సో ఆ విధంగా టికెట్ ఫినాలే వచ్చి ఎవరికైనా వచ్చి ఏదైనా వెళ్తే వాళ్ళు అలా వెళ్తారు. లేదు ఒకవేళ భరణి అన్న కానీ సంజన గారు కానీ వాళ్ళు ఎవరైనా టికెట్ ఫినాలే కొట్టి వాళ్ళు 5th వెళ్ళిపోతే, ఫర్ ఎగ్జాంపుల్ రీతు వీళ్ళు కనుక ఇంకొకరు కనుక బయటకు వచ్చేస్తే అప్పుడు మాత్రం టాప్ 5 ఉంటుంది అనుకుంటున్నా. ఇది ఒక కంక్లూజన్ ఒక పాయింట్కి. ఎక్స్క్యూజ్ మీ. 2, ఇదంతా ఫ్రైడే వరకు నా మైండ్లో జరుగుతున్న థాట్ ప్రాసెస్. సాటర్డే జరిగిన స్టంట్ ఏదైతే ఉందో అందులో సంజన గారు చేసిన తప్పు, ఆ మాట్లాడే విధానం తప్పు, ఆ పదాలు తప్పు, ఒక నిందేయడం తప్పు, ఇవన్నీ చెప్పుకుంటూ వెళ్ళినప్పుడు ఓకే దగ్గర సో గేట్లు తెరిచారు, నేను అన్నారు అయిపోయింది. అక్కడ కనుక సారీ చెప్పమంటే నేను సారీ చెప్పను అన్న దగ్గర కనుక కూర్చుండిపోతే ఆవిడకి నెగిటివ్ అయ్యేది, ఇంకా ఓటింగ్ కాస్త డౌన్ అయ్యేది. సో ఖచ్చితంగా మనం రాసేసుకోవచ్చు ఓకే వెళ్ళిపోతారు నెక్స్ట్ వారం. కానీ ఎప్పుడైతే దాన్ని మార్చి పక్కన వాళ్ళ చేతిలో డెసిషన్ పెట్టడం, ఆవిడ స్టాండ్ తీసుకుని అమ్మో వాళ్ళ జాతిలో పడితే నేను వెళ్ళిపోతాను అంటాం, దాని తర్వాత వీళ్ళు బతులు ఆడుకోవడంతో ఆవిడ కొంచెం గ్రాఫ్ పెరిగింది, ఖచ్చితంగా పెరిగింది. సో ఎందుకంటే ఎవరైతే వాళ్ళకి ఇప్పుడు ఆవిడ చేతిలో ఉండాలి ఆవిడ డెసిషన్, దాన్ని తీసుకెళ్ళి రీతిలో పెట్టారు స్టిల్ ఓకే. ఏదో దాంట్లో పెడితే ఆవిడ దానికోసం బతిలాడుకుని వాళ్ళని ఇచ్చేసుకుని ఉండకుండా నేను వెళ్ళిపోతాను నాకు అలాంటిది వద్దు అని ఎప్పుడైతే మాట్లాడారో జనాలు ఆ స్టాండ్ అప్రిషియేట్ చేశారు. అట్లీస్ట్ కొంతమంది ఆడియన్స్ని అప్రిషియేట్ చేశారు, అందరూ కాదు అప్రిషియేట్ చేశారు. వాళ్ళ ఫ్యాన్స్ ఎట్లాగా అప్రిషియేట్ చేస్తారు, వాళ్ళ ఫ్యాన్స్ వాళ్ళు ఏం చేసినా అప్రిషియేట్ చేస్తారు. సో అప్రిషియేట్ చేశారో, అప్రిషియేట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ ఓటింగ్ అన్నది చేంజ్ అవుతుంది. ఆ విధంగా ఇప్పుడు నేను పోల్ పెడతాను దీని తర్వాత నాకు అర్థమైంది. సో సంజన గారిని 5th ప్లేస్లో పెట్టి 4th ప్లేస్లో పెట్టి మళ్ళీ పోల్ పెడతాను. సో ఆ విధంగా ఆవిడ ఓట్స్ పెరిగే అవకాశం ఉంది. అంతే ఈరోజు రిఫ్లెక్షన్ కనుక చూస్తే నిన్న జరిగిన దానికి ఈరోజు రిఫ్లెక్షన్ కాదు, ఆవిడ ఓటింగ్ అయిపోయింది ఆల్రెడీ, ఆవిడ డౌన్లోనే ఉన్నారు, డేంజర్ జోన్లోనే ఉన్నారు. మనకి నెక్స్ట్ నామినేషన్స్ రాగానే మనకు అర్థమైంది. దట్టు ఇమాన్యుయల్ లేడు అంటున్నారు నామినేషన్స్లో. నేను ఈ వీడియో రీడూ చేయడానికి ఇంకోసారి చేయడానికి ఇది కూడా కారణం. ఇమాన్యుయల్ లేడు అన్నప్పుడు ఆవిడ ఓటింగ్ ఏదైనా పెరిగే అవకాశం ఉంటుంది. అది చూసి బిగ్ బాస్ టీంకి ఒక గేమ్ చేంజింగ్ ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఆ విధంగా చూసుకొని టీటీఎఫ్ కనుక ఆ యంగ్స్టర్సే గెలిచి, అంటే రీతు కాకుండా మిగతా వాళ్ళు గెలిచి ఎవరైనా గెలిచి ఓటింగ్ ప్రకారం చూసుకుంటే ఆవిడ వెళ్ళిపోతే, ఆవిడ 5th ప్లేస్లో వెళ్ళిపోతే అప్పుడు కూడా టాప్ 5 ఉంటుంది. రీతు భరణి అన్న ఎలిమినేట్ అయిపోతారు. సో అప్పుడు ఉంచరు ఇంకెవరిని, టాప్ 5 తీసుకెళ్తారు. ఓన్లీ కేసు ఏంటి అంటే యంగ్స్టర్స్ వరకు ఉండి భరణి గారు, సంజన గారు, ఈవెన్ సుమనాన్ని కూడా కన్సిడర్ చేసుకుంటే మనం అప్పుడు వీళ్ళలో ఎవరినైనా ఉంచాలి. వీళ్ళు ముగ్గురు బయట ఉండిపోతే మాత్రం అప్పుడు టాప్ 6 పెట్టి పెడతారేమో అని అనుకుంటున్నా. లేదంటే మాత్రం టాప్ 5 పెడతారు. టికెట్ ఫినాలే ఎవరు గెలిచినా వాళ్ళ ఓట్స్ వల్ల ఏది ఎఫెక్ట్ అవ్వట్లేదు, ఏది అందరికీ ఈక్వల్గా వెళ్ళిపోతున్నాయి, దానివల్ల పెద్ద యూజ్ లేదు అనుకున్నప్పుడు సంజన గారికి ఓటు ప్రకారం ఎక్కువ ఇది ఉంటుంది, ఎక్కువ అవకాశం ఉంటుంది ఓట్స్ ప్రకారం చూసుకుంటే. ఎందుకంటే ఇప్పుడు ఆవిడ వల్ల గేమ్ చేంజ్ అయ్యింది, ఆవిడ గేమ్ చేంజ్ అయ్యింది యాక్చువల్గా. సో ఆవిడకంటూ ఒక సపోర్ట్ అన్నది ఎక్కువ వచ్చింది. ఆవిడకి ఎప్పుడైతే సపోర్ట్ ఎక్కువ వచ్చిందో ఆవిడ ఓట్లు పెరుగుతాయి కాబట్టి ఓట్లు పెరిగి కొద్దిగా మరీ డ్రాస్టిక్గా పెరిగిపోవు, వేరే వాళ్ళు చోట్లు గుద్దారు. సో ఉన్న దాంట్లోనే కొంచెం ఎంకరేజ్ చేయడానికి వేయచ్చు. అంటే ఇక్కడ వీళ్ళకి ఉన్నది పర్సెంటేజ్ 1-2% డిఫరెన్స్. ఇప్పుడు బర్ణానికి 5 ఉంటే ఈవిడికి 3 ఉన్నారు, 2% డిఫరెన్స్ అంతే. ఆ 2% రావడం పెద్ద ఇష్యూ కాదు. సో వాళ్ళు కనుక యాడ్ అయితే కనుక అప్పుడు ఏం జరిగిద్ది అంటే ఆవిడ టాప్ 5 వెళ్ళిపోతారు. అప్పుడు టాప్ 6 అనే కాన్సెప్ట్ ఉండదు, ఓన్లీ టాప్ 5 అనే కాన్సెప్ట్ ఉంటుంది. సో టికెట్ ఫినాలైన్ పక్కన పెడితే మాత్రం మ్యాక్సిమం రీతు కన్నా కూడా సంజన గారు అంటే టికెట్ ఫినాలైన్ తీసేసి చూస్తే సంజన గారు టాప్ 5లో ఉండే అవకాశం ఉంది. ఈ కంక్లూజన్ పాయింట్స్ టికెట్ ఫినాలని పక్కన పెట్టి తీసేస్తే కనుక సంజన గారు టాప్ 5లో ఉండడానికి ఎక్కువ అవకాశం ఉంది. సాటర్డే జరిగిన గేమ్ తర్వాత భరణి అన్నకి రీతుకి తక్కువ అవకాశాలు ఉన్నాయి అని అనుకుంటున్నా.
ఒకవేళ టికెట్ ఫినాలని గేమ్లో పెడితే అది ఎవరు గెలుస్తారు అన్న దాని మీద మిగతా వాళ్ళ ఓటింగ్ ఆధారపడి ఉంటుంది. 14th వీక్లో వాళ్ళకున్న ఓటింగ్ ఎవరికైతే ఛాన్సులు వస్తాయో అది కళ్యాణ్ గెలిస్తే ఒకలా ఉంటుంది, తనుజ గారు గెలిస్తే ఒకలా ఉంటుంది, ఇమ్మాన్యుల్ గెలిస్తే ఒకలా ఉంటుంది, డెమోన్ గెలిస్తే ఒకలా ఉంటుంది, ఇంకా రీతు, బర్నీ అన్న, సంజన గారు వాళ్ళే కనుక గెలుచుకుంటే ఒకలా ఉంటుంది. అలాగే టాప్ 5లో యంగ్స్టర్స్ కనుక ఉంటే కనుక అప్పుడు వీళ్ళిద్దరిలో ఒక ఛాన్స్ ఇచ్చి టాప్ 6 పెడతారు. లేదు వీళ్ళే కనుక గెలుచుకుంటే కనుక బర్నీ అన్న గెలుచుకుంటే, సంజన గారు గెలుచుకుంటే కనుక రీతు కానీ ఎవరైనా ఎలిమినేట్ అయిపోవటం, వీళ్ళిద్దరు ఒకరు ఎలిమినేట్ అయిపోవడంతో టాప్ 5కి ఎండ్ చేస్తారు అని నేను అనుకుంటున్నా. వీళ్ళందరిలో టాప్ 6 పెట్టడానికి ఇంకొక రీజన్ ఏమనుకుంటున్నానంటే, వీళ్ళలో ఎవరు టాప్ 6లోకి వచ్చినా కూడా బిగ్ బాస్కి ఏం ప్రాబ్లం లేదు. ఎందుకంటే వాళ్ళందరూ ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ గేమ్ ఆడినట్టే. ఇప్పుడు ఎవరైతే హౌస్లో ఉన్నారో వాళ్ళు ఏదో విధంగా గేమ్ ఆడారు. వాళ్ళని బిగ్ బాస్ అప్రిషియేట్ చేయడానికి, ప్రైజ్ చేయడానికి, వాళ్ళని పొగట్టడానికి ఓట్స్ ఎత్తుక్కునే అవసరం లేదు. ఆయన దగ్గర బోల్డ్, ప్రతి ఒక్కరిని పొగట్టడానికి ఆయన దగ్గర బోల్డ్ ఓట్స్ ఉన్నాయి. సో అందువల్ల 6 పెట్టినా కూడా వాళ్ళకి ఏం నష్టం లేదు. అరే ఈ కంటెస్టెంట్ పెట్టేసి ఏం పొగుడుతాం, ఏం చేయకుండా వచ్చేసారు, ఇంత దూరం ఏమీ ఆడలేదు అని అనటానికి లేదు. సో మంచిగానే ఉన్నాయి పాయింట్స్. ఆ విధంగా చూసుకున్నా కూడా 6లో ఒకళ్ళని పెట్టి టాప్ 6ని పెట్టి కూడా తీసుకెళ్ళచ్చు. సో అదొక పాయింట్ కూడా. అంటే అలా కూడా ఆలోచిస్తారు, ఏం పొగుడుతాం, స్పెషల్ ఏవి వీడియోలు అక్కడ వీడియోలు వేస్తారు కదా, వీడియోలు వేసి బిగ్ బాస్ పొగిడించుకోవడం అంటే మామూలు విషయమా? సో ఆ విధంగా చూసుకుంటే అలా కూడా టాప్ 6 పెట్టచ్చు. సో ఈ వారం నాకు ఎందుకు ఈ సీజన్లో ఇలాగే జరిగిద్దేమో, ఇలా జరిగి టాప్ 6కి ఎక్కువ అవకాశాలు ఉన్నాయో అనుకున్నా. బట్ యాజ్ ఎ ఫ్యాన్గా, అంటే బిగ్ బాస్ ఫ్యాన్కి ఇప్పుడు రివ్యూవర్గా అనాలిసిస్ చెప్పాను. యాజ్ ఎ బిగ్ బాస్ ఫ్యాన్గా నువ్వేం కోరుకుంటున్నావు బ్రో? టాప్ 6 కోరుకుంటున్నావు, టాప్ 5 కోరుకుంటున్నా? అంటే నేను ఎప్పుడు టాప్ 5 కోరుకుంటా. ఎందుకు కోరుకుంటానంటే అది రసవత్తరంగా ఉండాలి, ఆ పోటీ రసవత్తరంగా ఉండాలి. ఆ టాపిక్ ఎవడెళ్తున్నాడా అని ఉండాలి. లాస్ట్కి మళ్ళీ మనం అరే పలానా కంటెస్టెంట్, డిజర్వింగ్ కంటెస్టెంట్ వెళ్ళిపోయాడు బయటకు అన్నప్పుడు మళ్ళీ డిసప్పాయింటింగ్ ఉంటుంది. మనం తిట్టుకుంటాం, అబ్బా వీళ్ళు ఉండాల్సింది, ఆహా ఓహో అని చెప్పి. కానీ అలా ఆ డిసప్పాయింట్మెంట్ ఫీల్ అవ్వాలన్నా, లేదంటే ఆ ఎంజాయ్మెంట్ ఫీల్ అవ్వాలన్నా, ఆ యాంగ్జైటీ, ఎగ్జైట్మెంట్ అన్ని ఫీల్ అవ్వాలన్నా టాప్ 5 ఉంటేనే ఫీల్ అవ్వగలం. టాప్ 6 ఉంటే ఇంకేముంది, రిలాక్స్, ఓకే ఒకళ్ళు వెళ్తారు, సింపుల్గా ఉంటుంది. సో అందుకోసం అని చెప్పి అదే బిగ్ బాస్ అని నేతి మాత్రం టాప్ 5 కోరుకుంటా. మీరేం కోరుకుంటారు చెప్పండి, టాప్ 5 టాప్ 6? సో ఇది ఒక చిన్న స్పెషల్ అనాలిసిస్ అనమాట. టాప్ 5 పెడతారా, టాప్ 6 పెడతారా, టీటీఎఫ్ ఎలా ఉండబోతుందని చెప్పి. టీటీఎఫ్ ఎలా ఉండబోతుంది అంటే ఇలా ఉంటే బాగుంటుందని నేను అనుకుంటున్నా. ఎలా ఉంటుంది అంటే పేర్స్గా పెట్టాలి. పేర్స్గా పెట్టినప్పుడు ఏమైందంటే మజా వస్తుంది చూడండి. కళ్యాణ్, తనుజ ఒక పేరు, డెమోను, రీతు ఒక పేరు, వాళ్ళిద్దరు అలాగే ఆడతారు. వాళ్ళందరూ అలా సెలెక్ట్ చేసుకుంటారు. ఆబ్వియస్గా వాళ్ళిద్దరు చెప్పుకున్నారు. ఎవరు చెప్పుకున్నారు? బర్నీ అన్న చెప్పుకున్నాడు. బర్నీ అన్న నెక్స్ట్ సుమన్ అన్న ఒక పేరు అవుతారు. వీళ్ళు ఎప్పుడైతే ఈ పేర్స్ ఫిక్స్ అవుతారో ఇమాన్యుయల్ కూడా ఇంక సంజన గారు తాడాల్సి వస్తుంది. ఎందుకంటే వీళ్ళు ఏం లాజిక్ చెప్తారు తెలుసా? మనిద్దరం ఆడదాం తమ్ముడా, మనిద్దరం ఆడదాం అని అంటాడు ఆయన. అలా అన్నప్పుడు కళ్యాణ్తో కానీ నెక్స్ట్ డెమోన్తో కానీ ఆడదాం అన్నప్పుడు బ్యాలెన్స్ అవ్వదన్నా, మనిద్దరం ఆడితే మనిద్దరం స్ట్రాంగ్ అయిపోతాం. అప్పుడు ఏమవుతుందంటే అప్పుడు తనుజాను నెక్స్ట్ సంజన గారు ఆడాల్సి వస్తుంది. రీతు, సంజన గారు అలాగా ఆడరు. సో డెమోన్తో చేయడు, డెమోన్ ఒప్పుకోడు. ఆబ్వియస్గా వాళ్ళిద్దరి మధ్య ఎన్ని గొడవలు ఉన్నా కూడా. సో కళ్యాణ్ కూడా ఒప్పుకోడు, వాళ్ళిద్దరూ పేరైతే వీక్ అయిపోద్దన్నా అని చెప్పి. ఎందుకంటే వాళ్ళు టాప్లో ఉన్నారు కాబట్టి అవసరం లేదు, టికెట్ ఫైనల్ ఖచ్చితంగా గెలాలి, లేదని మనం వెళ్ళలేమని అవసరం లేదు. దట్టు ఒక వారం కెప్టెన్ అయ్యాడు. సో ఓడిపోవడానికి ఎక్కువ ప్రయత్నిస్తాడు. ఆ నాలెడ్జ్ ఉంది కళ్యాణ్ దగ్గర, ఆ గేమ్ ప్రెజెన్స్ ఉంది, ఖచ్చితంగా ఉంది. ఇప్పుడు ఎంత కష్టపడి ఎందుకు కెప్టెన్ అయ్యాడు? గేమ్ తెలియక కాదు, వాళ్ళ మమ్మీ అడిగారని చెప్పి అయ్యాడు. అదర్వైజ్ నాకు తెలిసి అయితే మాత్రం అవ్వడు. ఆ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ఉంది, ఆ గేమ్ పట్ల అవగాహన ఉంది, ఖచ్చితంగా ఉంది. ఫ్యాన్ వార్స్ చేసినాడు మళ్ళంటాడే, మరి ఫ్యాన్ వార్స్ చేసినాడు ఆ మాత్రం తిరిగితే అట్లా ఉండవేంటి? ఉంటాయి. సో టికెట్ ఫైనల్ ఖచ్చితంగా కొట్టాలి అని మాత్రం అనుకోడు, ట్రై చేయాలనుకుంటాడు. అది వస్తే ఓకే, కానీ ప్రాణం పెట్టి ఆడతాడు. కానీ కొట్టేయాలి ఎట్టి పరిస్థితి అని ఉండదు. అది ఇమాన్యుయల్గా ఉంటుంది. మళ్ళీ టికెట్ ఫైనల్ కొట్టాలి, అలాగని కొట్టాలని, ఎందుకంటే ఒక టాస్క్ వస్తే కొట్టాల్సిందే అన్న దాంట్లో ఉంటాడు. సో ఆ విధంగా చూసుకుంటే కళ్యాణ్ ఒప్పుకోడు. సో మన ఈక్వల్గా ఉండాలంటే మీరు అటు ఆడితేనే, మేము ఇటు ఆడితేనే బాగుంటుంది, ఇదే కరెక్ట్ పేర్స్ అందరూ అనుకుంటారు. అందరి దాంట్లో ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఉన్నట్టంటే బర్నీ, సమశెట్టి అన్న పేరులో బర్నీ గారు, ఇమాన్యుయల్, సంజన గారు దాంట్లో ఇమాన్యుయల్, డెమోను, రీతు దాంట్లో కొంచెం ఇద్దరు స్ట్రాంగ్ కదంటే డెమోన్ ఇప్పుడు ఫిట్నెస్గా కొంచెం వీక్గా ఉన్నాడు కాబట్టి వాళ్ళది బ్యాలెన్సింగ్గానే ఉంటుంది. ఆ విధంగా మొత్తం బ్యాలెన్సింగ్గా ఉంటుంది. సూపర్ ఫైట్ నడిచిద్ది. అన్న టికెట్ ఫైనల్ గెలిచేది ఒక్కడే కదా అంటే ఒక్కరే, అంతే కదా. ఇప్పుడు మరి చివరికి వాళ్ళిద్దరు వెళ్ళిన తర్వాత ఎయిదర్ 2 పేర్స్ పైన 2 పేర్స్ని తీసేసి నలుగురికి వీడియో పెట్టి టాస్క్లో కొట్టేసుకోవటం, లేదా ఫైనల్గా గెలిచిన ఒక పేరు నుంచి వాళ్ళిద్దరికి మధ్యలో పెట్టడం, అప్పుడు వాళ్ళిద్దరు అప్పటిదాకా కలిసి ఆడిన వాళ్ళు వాళ్ళిద్దరు దానికోసం కొట్టుకోవటం బాగుంటుందేమో. ఇలా కనుక ప్లాన్ చేస్తే బిగ్ బాస్ టీం అని అనుకుంటున్నా. పేర్స్గా ఆడటం మనం అంతకుముందు కూడా చూసాం. ఇంకోసారి అది చూస్తే అప్పుడు కూడా చాలామంది ఎంజాయ్ చేస్తారు. ఆ వారం కూడా టీఆర్పీ గట్టిగా వచ్చింది. కళ్యాణ్, తనుజ పేరు, డెమోన్, రీతు పేరు, వీళ్ళ పేర్స్గా ఆడినప్పుడు ఈవెన్ సంజన గారిది, ఫ్లోరా శని గారి పేరు కూడా వాళ్ళు కూడా గెలిచారు టాస్క్ అని చెప్పి వాళ్ళదొక పేరు.
ఆ పేర్స్ అన్ని కరెక్ట్గా వచ్చినాయి. సో ఆ వీక్ కొంచెం టీఆర్పీ కూడా హైగా వచ్చింది, వస్తుంది మళ్ళీ వాళ్ళు కలిసి ఆడితే. వాళ్ళు ప్లానింగ్ చేసుకోవటం కానీ ప్లాటింగ్లు చేసుకోవటం కానీ బాగుంటుంది. అలాగేదైనా ఆలోచించి పెడితే బాగుంటుంది. ఇన్స్టెడ్ ఆఫ్ ఇండివిజువల్ టాస్క్ పేరుగా పెట్టాలి, మళ్ళీ పేర్స్ ఇద్దరు ఆడాలి, మళ్ళీ ఒకలా ఆడటం కాదు, ఇద్దరు అలా ఏదైనా ప్లాన్ చేసి కనుక చేస్తే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది రాజా గేమ్ మాత్రం అని నేను అనుకుంటున్నా. సో మీ ఒపీనియన్ కూడా దీని మీద కామెంట్ చేయండి. ఇప్పటివరకు వీడియో లైక్ చేయకపోతే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మిడ్ నైట్ టాక్స్ ఏమీ లేవు, అంతా తినేసి పడుకున్నారు. సో అందుకోసం చెప్పి ఈ వీడియో స్పెషల్గా చేసి పెడుతున్నా. నాకేమో వీడియో చేస్తే కానీ నిద్ర ఏదో ఎడిక్షన్లా ఉంది. బిగ్ బాస్ కోసం మాట్లాడకపోతే నిద్ర పట్టేది లేదు, ఎవరితో ఒకరితో ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండాలి, లేదంటే వీడియో చేస్తూ ఉండాలి. తలుచుకుంటే కొద్దిగా అప్పుడప్పుడు దిగాలుగా కూడా ఉంటుంది బ్రో. 20 రోజులు అయిపోద్ది. ఓ పక్కన ఈ బూత్లు ఏంది, ఈ గోల ఏంది అన్నట్టు ఉంటుంది, ఇది ఒక స్ట్రెస్ పెరుగుతూ ఉంటుంది. ఇంకో పక్కన ఇది తలుచుకునేప్పుడేమో ఇది. చలో లెట్స్ సీ. సో వీడియో లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మార్నింగ్ ఎవరెవరు నామినేషన్ అయ్యారు ఏంటి, ఆ నామినేషన్ ఎలా చేశారు, ఆ నామినేషన్ ప్రభుత్వం మళ్ళీ కలుసుకుందాం. గుడ్ నైట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ న్యూస్.